మహేష్ బాబు రాజమౌళి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ లో సెట్ వేసి కొన్ని సీన్లు చిత్రీకరించారు. ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని సీన్స్ లీక్ కావడంతో హడావిడి జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తో లింక్ చేస్తున్నాడట రాజమౌళి. SSME 20 షూటింగ్ వేగం పెరిగింది. అప్డేట్లు కూడా అలానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఒడిశా అడవుల్లో లాంగ్ షెడ్యూల్ జరుగుతోంది. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. అవుట్డోర్ షూటింగ్ కావడంతో కొన్ని సీన్లు అవుట్డోర్ షూటింగ్ కావడంతో సన్నివేశాలు లీక్ అయ్యాయి. చక్రాల కుర్చీలో ఉన్న విలన్ ముందు మహేష్ బాబు మోకరిల్లిన సీన్ వైరల్ అయింది. లీక్ అయిన వీడియోలు నెట్ నుంచి తొలగించేందుకు రాజమౌళి చర్యలు చేపట్టారని టాక్. లేటెస్ట్ గా మూవీ స్టోరీ ఇదే అనే ప్రచారం జరుగుతోంది. హీరో మహేష్ బాబు ప్రయాణం కాశీలో మొదలై అడవుల వరకు సాగుతుందట. ఈ మేరకు హైదరాబాద్ లో భారీ ఎత్తున కాశీ సెట్, మణికర్ణిక ఘాట్ సెట్ రూపొందించారు. ఇప్పటికే కాశీ బ్యాక్ డ్రాప్ లో మహాభారతంలో పాత్రల స్ఫూర్తితో నాగ్ అశ్విన్ కల్కి 2898 AD తెరకెక్కించాడు. 100 ఏళ్ల తర్వాత కాశీ ఎలా ఉండబోతోందో ఊహించి చూపించాడు. సృష్టిలో మొదటి నగరమైన కాశీ గురించి మరింత ఎలివేట్ చేయబోతున్నాడట జక్కన్న. మహాభారతం స్ఫూర్తితో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయని, రామాయణంలో హనుమంతుడి స్ఫూర్తితో మహేష్ రోల్ డిజైన్ చేశారని టాక్. ప్రపంచాన్ని చుట్టేసే సాహసీకుడిగా మహేష్ బాబు నటిస్తాడని రైటర్ విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అందుకే ఆ ప్రయాణం కాశీతో మొదలై అడవుల వరకు సాగుతుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి బాలీవుడ్ పోర్టల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసింది. కాశీ చరిత్రకు సంబంధించి ఉండబోతున్న ఈ మూవీ పురాణాలకు, ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ సాగుతుంది. అందుకే హైదరాబాద్ లో సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘటన ఇందుకు ప్రధాన స్ఫూర్తి అని పోస్టర్లో పోస్ట్ చేశారు. అంటే రామాయణం, మహాభారతం కలిపి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న. SSME 29 షూటింగ్ 2 ఏళ్లకి పైగా జరగనుందని టాక్. ఇందుకోసం మహేష్ బాబు పూర్తిగా మేకోవర్ అయ్యాడు. గంటల తరబడి జిమ్ లో వర్కౌట్లు చేస్తున్నాడు. జుట్టు, గడ్డం పెంచాడు. ఇందులో హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. ఇక ప్రస్తుతం ఒడిశాలో షూటింగ్ జరుగుతున్న విషయాన్ని స్వయంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గతంలో మల్కన్గిరిలో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి మూవీ షూటింగ్ కోరాపుట్ లో జరుగుతోంది. సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు ఇంటర్నేషనల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది ఒడిశా పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇవ్వటమే కాదు, ప్రైమ్ షూటింగ్ డెస్టినేషన్ గా మారుతుంది. షూటింగ్స్ కి పూర్తి మద్దతు ఇవ్వటమే కాదు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ప్రవతి పరిధి తన పోస్ట్ ద్వారా రాసుకొచ్చారు. మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్, రాజమౌళిని ట్యాగ్ చేశారు కూడా. ఒడిశాలో షెడ్యూల్ పూర్తయితే హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ లో తదుపరి షెడ్యూల్ జరగనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.